ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మంగళవారం సూర్య చంద్రగ్రహణం, పౌర్ణమి, అలాగే హోలీ పండుగ, కొన్ని తాంత్రిక గ్రంథాలలో వీటిని ఎలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుందో చెప్పడం జరిగింది. అందులో శారదా తిలక తంత్రంలో ఒక అద్భుతమైన మహాముహూర్తంగా చెప్పడం జరిగింది. అంటే ఈ సమయం ఒక మహాముహూర్తం. ఈ గ్రంథంలో మంత్రాలని సిద్ధించుకోవడం, యంత్రాలను నిర్మించడం వంటి శత్రు ధన పరిహారాల గురించి అత్యంత శాస్త్రీయమైన వివరణ ఉంది. మనం శత్రు నివారణ అంటే స్తంభన, ధన ప్రాప్తి, శ్రీ విద్య, దశల వారి పద్ధతులు కూడా దీంట్లో ఉంటాయి. మనం షార్ట్ వీడియోలో, చిన్న వీడియోలో శత్రు నివారణకి ఎలా చేస్తే ఈ తంత్రశాస్త్ర ప్రకారం ఫలితం ఉంటుందో చెప్తాను. శారదా తిలక తంత్రం శత్రువుల వల్ల కలిగే ఆటంకాలని ఆపడానికి స్తంభన గ్రహణ సమయంలో అద్భుతంగా పనిచేస్తుంది. మొదటి దశ ఏంటంటే, గ్రహణం ప్రారంభానికి ముందు పసుపు రంగుల దుస్తులు ధరించి పసుపు ఆసనం పైన కూర్చోవాలి. రెండవ దశ బగలాముఖి అమ్మవారి ఆరాధన. ఈ తంత్ర ఆరాధనలో బగలాముఖి దేవి ఉద్దేశించి చేసేదనమాట. గ్రహణ స్పర్శకాలం ప్రారంభం నుండి మోక్షకాలం వరకు ఆమె మంత్రాన్ని జపించాలి. మూడో దశ యంత్రాన్ని రాయటం. గ్రహణం మధ్యకాలంలో పసుపుతో, వేపపళ్ళతో ఒక రాగి రేఖ పైన కానీ, ఒక పసుపు బట్ట పైన కానీ స్తంభన యంత్రాన్ని గీయాలి. నాలుగో దశ ఏంటంటే, కనీసం 1008 సార్లు మంత్రాన్ని జపించి ఆ మంత్రశక్తిని యంత్రానికి ఆవాహన చేయాలి. ఫలితం ఏంటయ్యా? దీనివల్ల శత్రువుల నుండి వచ్చే ప్రతికూలత ఆగిపోతుంది, స్తంభన జరుగుతుంది. అలాగే ధనప్రాప్తి, శ్రీ విద్య. ఈ శ్రీ విద్య అనేది తంత్రశాస్త్రంలో అత్యంత ఉత్తమమైంది. ధనాన్ని కావాలనుకునే వారి కోసం, గ్రహణాన్ని ఉపయోగించుకోవాలనే వారి కోసం శారద తిలకంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే, గ్రహణ సమయంలో బాహ్య స్నానం కంటే మంత్రస్నానం, మంత్రాన్ని స్మరిస్తూ తనను తాను శుద్ధి చేసుకోవడం ముఖ్యం. రెండవది శ్రీసూక్త పారాయణం. గ్రహణ సమయంలో 16 సార్లు గనక శ్రీసూక్తాన్ని పారాయణం చేస్తే చివరిలో శ్రీం బీజాన్ని జోడించాలి. అంటే పఠిస్తూ ప్రతి శ్లోకానికి చివర శ్రీం బీజాన్ని జోడించి చేయాలి. దీన్ని సంపుటీకరణ అంటారు. మూడో దశ ఏంటంటే లక్ష్మీ యంత్ర పూజ. వీలైతే ఒక స్ఫటిక శ్రీచక్రాన్ని, లక్ష్మీ యంత్రాన్ని ఎదురుగా ఉంచుకొని కుంకుమతో అర్చన చేయండి. నాలుగవది గ్రహణం తర్వాత ధ్యానం, అలాగే వెండి వస్తువుని దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఫలితం ఏంటంటే, దరిద్ర బాధలు తొలగి వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వం, అభివృద్ధి కలుగుతాయి. గ్రహణ సమయంలో మంత్రదీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది. సాధారణంగా దీక్షకు మంచి రోజు చూస్తారు కదా, కానీ గ్రహణ సమయంలో గురువు వద్ద తీసుకున్న దీక్షకు ముహూర్తం చూడనక్కర్లేదని శారద తిలకం చెప్తుంది. అంటే గురువు దగ్గర మనం ముహూర్తం చూసి గురువు దగ్గర మంత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు ఈరోజు. అలాగే స్వయం దీక్ష. కొంతమంది గురువు అందుబాటులో లేని పక్షంలో తన ఇష్టదైవ పటం ఎదురుగా ఉంచి గ్రహణ సమయంలో ఆ మంత్రాన్ని 1,00,000 సార్లు, వీలైనన్ని సార్లు జపం చేయడం వల్ల ఆ మంత్రం సజీవం అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది. సిద్ధి మంత్రం గ్రహణ సమయంలో ఒక్క మాల 108 సార్లు జపం చేస్తే ఇతర రోజుల్లో చేసే 10,000 మాలల జపంతో సమానం. ఇది శారదా తంత్రం చెప్తుంది, శారదా తిలకం అంటారు. ముఖ్యమైన సూచనలు ఏంటంటే, మానసిక స్థితి. జపం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, కళ్ళు మూసుకొని మనసులో మంత్ర ధ్యానం చేయాలి, నిద్రపోకూడదు. అగ్ని కార్యాలు, హోమం చేయాలనుకుంటే గ్రహణం మధ్యకాలంలో ప్రారంభించి మోక్షకాలం నాటికి పూర్తి చేయాలి. దిశ, ధనప్రాప్తి కోసం ఉత్తర దిశ, శత్రు నివారణ కోసం దక్షిణ దిశ లేదా పడమర దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవాలి. అలాగే ఈ ప్రయోగాల కోసం ఏదైనా మంత్రాన్ని మామూలుగా జపం చేసేవారు ఉంటే, అంటే శ్రీం, హ్రీం, క్లీం ఇలాంటి బీజాక్షరాలు కూడా జపం చేసేవారు ఉంటారు. గురు మంత్రం ఉండి చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను మంత్ర మహోదిది అనే గ్రంథం నుంచి గ్రహణ సమయంలో తర్పణము, మర్జనము ఎలా చేయాలనేది, మీకు ఇందులో ఉన్న ప్రయోగాలకు అవసరమైన మూలికల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని
10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది మీకు నేను నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.